సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అనగనగా మూవీ చూసిన వెంటనే సటిల్గా వెళ్ళిపోయే ఎమోషనల్ క్యారెక్టర్స్ సుమంత్ గారు చాలా బాగా ప్లే చేస్తారు అన్నది మరొకసారి ప్రూవ్ అయిన ఫిల్మ్గా అనిపించింది. వెరీ హ్యాపీ అండ్ ఒక సుమంత్ గారు రియల్ లైఫ్లో, వ్యాస్ గారు ఆన్ ద స్క్రీన్. సో వీళ్ళిద్దరికి ఏదైనా కనెక్షన్ ఉందా? Yeah, there will be a bit of Vyas in Sumanth. ఇలాంటి బాండ్ మీ లైఫ్లో మీకు మీ ఫాదర్కి మధ్యలో కన్నా మీకు మీ తాతగారికి ఎక్కువ ఉంది. ఇస్ వాట్ వీవ్ నో. సో ఆ బేసిస్ మీద మీరు ఏమైనా చెప్పాలి అని అంటే, I had a very tight connection with him and he obviously ఎందుకంటే ఆయన నేను పుట్టినప్పుడు లైక్ మళ్ళీ రావా అండ్ గోదావరి ఇవి రీ రిలీజ్లు కానీ పార్ట్ 2 సీక్వెల్ కానీ ఏమన్నా వస్తాయా? స్కోప్ ఉంది చేయటానికి. బట్ ఏంటంటే ఇండస్ట్రీలో మొబైల్ని అతి తక్కువ వాడేవాళ్లలో అతి తక్కువ టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి, అందులో సుమంత్ గారు ఒకరు అన్నది ఒక టాక్. అంటే నేను బాగా ఎక్కువ వాడతాను. బట్ మీ స్కూల్ డేస్, మీ స్కూల్ ఏజ్ గురించి మాట్లాడితే మీరు ఫస్ట్ బెంచరా బ్యాక్ బెంచరా? మీడియం. He's classy, he's graceful and he has that calm charm. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దిస్ స్పెషల్ షో. నేను దీప్తి. ఈరోజు ఇంటర్వ్యూలో నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ సత్యం నుంచి గోదావరి దాకా ఇలా చాలా సినిమాలు ఆయన చేసినవి మాట్లాడుకుంటూ ఉంటే ఒక తెలియని సటిల్ నేచర్, ఒక క్లాసీ కామ్ నేచర్, ఎమోషనల్ సీన్స్ అయినా హార్ట్ ఫెల్ట్ సీక్వెన్సెస్ అయినా పర్ఫెక్ట్గా క్యారీ చేస్తూ ఆయన యాక్టింగ్కే ఒక ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తూ అక్కినేని లెగసీని చాలా బ్యూటిఫుల్గా కంటిన్యూ చేస్తున్నటువంటి సుమంత్ గారు ఉన్నారు మనతో. రీసెంట్గా అనగనగా సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ లెట్ మీ ఆల్సో టేక్ బ్యాక్ ఆల్ హిస్ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ దిస్ స్పెషల్ ఇంటర్వ్యూ. హలో సుమంత్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ, నైస్ టు బి హియర్. అనగనగా మూవీ చూసిన వెంటనే మీకు ఇలాంటి క్యారెక్టర్స్ అయితే అసలు ఇరగొట్టేస్తారు, కుమ్మేస్తారు. అంటే మాసీ క్యారెక్టర్స్ కన్నా క్లాసిక్ క్యారెక్టర్స్, ఆ సటిల్గా నేను ఇంట్రొడక్షన్లో చెప్పిన పాయింట్, సటిల్గా వెళ్ళిపోయే ఎమోషనల్ క్యారెక్టర్స్ సుమంత్ గారు చాలా బాగా ప్లే చేస్తారు అన్నది మరొకసారి ప్రూవ్ అయిన ఫిల్మ్గా అనిపించింది. ఈ సినిమా గురించి వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ దట్ ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఉంది. 10 రెట్లు కాదు, 100 రెట్లు ఎక్కువ ఉంది. ఇట్స్ కైండ్ ఆఫ్ బికమ్ ఒక వైరల్ అయిపోయింది. ఇట్స్ కాట్ వైల్డ్ ఫైర్ లైక్. సో వెరీ హ్యాపీ అండ్ ఒక కంటెంట్మెంట్ ఉంది. సో సుమంత్ గారు రియల్ లైఫ్లో, వ్యాస్ గారు ఆన్ ద స్క్రీన్. సో వీళ్ళిద్దరికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఏదో అంటే కనెక్షన్ ఉంటుందండి కొంచెం, లైక్ ఏదో ఇటు కానీ అటు కానీ కొంచెం తెలియకుండా. there will be a bit of Vyas in Sumanth and a little bit of Sumanth in Vyas. What is that probably Vyas in Sumanth? నేను పిల్లలతో I get along very well అండి. అంటే నాకు even though I'm not a father in real life or something like that, నేను పిల్లలతో like I generally vibe well with kids. కొంచెం సాఫ్ట్గా ఉన్నా కూడా కొంచెం అప్పుడప్పుడు తెలియకుండా లైక్ ఐ ఓపెన్ అప్ టు దెమ్ ఈజీలీ అండ్ దే ఓపెన్ అప్ టు మీ ఈజీలీ. సో ఒక వైబ్ ఉంది పిల్లలకి నాకు. సో ఐ గెస్ వ్యాస కూడా ఉంది కాబట్టి ఐ గెస్ మేబీ దట్స్ ద సిమిలారిటీ. సో బేసికల్గా ఈ సినిమా మెయిన్లీ ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ ది కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్. అది మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడో కొన్ని చోట్ల వీ డూ హ్యావ్ సర్టెన్ లాగ్స్ అండ్ సో వాట్ డూ యూ పర్సనలీ ఫీల్ అండి? అంటే భారతదేశంలో చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టంలో చూసుకుంటే వీఆర్ ట్యూన్డ్ ఓన్లీ ఇన్ దిస్ వే. ఇప్పుడు వెస్టర్న్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేసినా అక్కడక్కడ వస్తున్నప్పటికీ కూడా ఇట్ ఈస్ నాట్ దట్ కంప్లీట్లీ విచ్ ఇస్ ఇన్సైడ్ ఆర్ రూట్స్. సో పర్సనలీ సుమంత్ గారు, అంటే మీరు సినిమాలో చెప్పినట్లుగా what do you to which side of the education you actually weigh more? What do you have to say about the educational trend in India? నేను ఈ సబ్జెక్ట్లో పెద్ద ఎక్స్పర్ట్ని కాదు రియల్ లైఫ్లో. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? మై టేక్ ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ అండి. అంటే నా దృష్టిలో యూ షుడ్ గెట్ అ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ అకాడమిక్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. పిల్లల మీద మరీ ఎక్కువ స్ట్రెస్ పెట్టకూడదు.
అసలు ఏమీ ఉండకూడదని చెప్పను, సరిపడా ఉండాలి. అండ్ ఒక బ్యాలెన్స్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని నా కోరిక. అలా ఉంటుందా మనకి? నాకు నా హెచ్పిఎస్ స్కూల్లో లైక్ ఇట్ వాస్ క్వైట్ బ్యాలెన్స్డ్ అండి. అవునా? 14 సంవత్సరాలు పబ్లిక్ స్కూల్లో హెచ్పిఎస్ బేగంపేటలో చదివాను. ఇట్ వాస్ వెరీ బ్యాలెన్స్డ్. వీ హ్యాడ్ లైక్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్, లాట్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇంగ్లీష్ నేర్చుకున్నాం, తెలుగు నేర్చుకున్నాం. లైక్ నేను ఐసిఎస్సి అండ్ ఐఎస్సి బోర్డ్. సో ఐ హ్యాడ్ గుడ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఐ డోంట్ నో, ఇప్పుడు నాకు అప్పుడప్పుడు కొంచెం బాధ వేస్తుంది, ఎందుకంటే ఎస్పెషలీ లైక్ ఇంటర్నేషనల్ బోర్డ్ స్టూడెంట్స్, ఐబీ సిలబస్ ఉన్నవాళ్ళు, వాళ్ళ సిలబస్లో పాపం తెలుగు ఉండదు, హిందీ ఉండదు. లైక్ దే లెర్న్ లైక్ ఫ్రెంచ్ అండ్ స్పానిష్, సర్టన్ థింగ్స్ లైక్ తెలుగు నేర్చుకోవాలన్నా మన భాష నేర్చుకోవాలి, ఇంట్లో నేర్చుకోవాలి, లేకపోతే ఒక ట్యూటర్ని పెట్టుకోవాలి, లేకపోతే యూట్యూబ్లో నేర్చుకోవాలి. అది కొంచెం అప్పుడప్పుడు బాధ వేస్తుంది. సో మీ స్కూల్ లైఫ్ గురించి, స్కూల్ ఎక్స్పీరియన్సెస్ గురించి సెపరేట్గా ఒక సెట్ పెట్టుకున్నాను పక్కన. లేటర్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. ఈ సినిమాలో ఫాదర్ సన్ బాండింగ్ గురించి చాలా బాగా చూపించారు. లైక్ లిటరల్లీ కొడుకు కోసం నిలబడిన ఒక తండ్రి, అంటే అండర్స్టాండింగ్, లవ్ ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి బాండ్ మీ లైఫ్లో మీకు మీ ఫాదర్కి మధ్యలో కన్నా మీకు మీ తాతగారికి ఎక్కువ ఉంది, ఇస్ వాట్ వీవ్ నోన్. సో ఆ బేసిస్ మీద మీరు ఏమైనా చెప్పాలి అని అంటే వాట్ యు సే, అంటే మీకు మీ ఫాదర్కి మధ్యలో? దట్స్ ట్రూ. ఎందుకంటే నాకు చాలామంది అడిగారు ఎంత అంటే ఒక ఫాదర్ క్యారెక్టర్ ఇంత బాగా పోర్ట్రే చేసినందుకు, అంటే వేర్ డిడ్ యూ గెట్ దట్ ఫ్రమ్ అని. అంటే ఐ ప్రాబ్లీ గాట్ ఇట్ ఫ్రమ్, ఎందుకంటే నేను రియల్ లైఫ్లో నేను ఫాదర్ని కాదు, ఐ డోంట్ హ్యావ్ కిడ్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. బట్ నా అనుభవంలో ఇప్పుడు మా తాతగారి దగ్గర నుంచి మై ఫాదర్, మై బయాలజికల్ ఫాదర్ సురేంద్ర, అంటే నేను మా తాతగారు నా చిన్నప్పుడే దత్తత తీసుకున్నారు. సో అప్పటి నుంచి మా తాతగారు ఒడిలోనే పెరిగాను. లైక్ ఆయన బెడ్లోనే, లైక్ ఐ యూస్ టు స్లీప్ ఇన్ హిస్ బెడ్ టిల్ ఐ వాజ్ లైక్ 11-12 years old, లిటరలీ. సో ఐ హ్యాడ్ అ వెరీ టైట్ కనెక్షన్ విత్ హిమ్. అండ్ హీ ఆబ్వియస్లీ ఎందుకంటే నేను పుట్టినప్పుడు లైక్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్ హీ హ్యాడ్ సమ్ ఫ్రీ టైమ్. హీ హ్యాడ్ హార్ట్ సర్జరీ. సో దాని ముందు లైక్ హీ వాజ్ ఆల్వేస్ సో బిజీ బీయింగ్ యాక్టర్ అండ్ ఒక డబుల్ షిఫ్ట్లు చేసేవారు. సో బీయింగ్ అ ఫాదర్, ఈవెన్ దో హీ వాజ్ యాక్టివ్ విత్ హిజ్ ఓన్ చిల్డ్రన్, కొంచెం టైం అక్కడక్కడ కొంచెం అనిపించింది ఆయనకి దట్ హీ వాజన్ ఏబుల్ టు బీ అ కంప్లీట్ ఫాదర్ అని. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం నేను పుట్టినప్పుడు ఆ హార్ట్ సర్జరీ అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్. అండ్ మా అమ్మని అడిగి నన్ను దత్తత తీసుకున్నారు. సో ఐ థింక్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాదర్హుడ్ మెయిన్లీ ఇస్ ఫ్రమ్ తాతగారు. యా. సో అక్కడి నుంచే ఐ డ్రా మై థింగ్స్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. ఎందుకంటే లైక్ ఐ సెడ్, ఆయనతో పాటు ఐ థింక్ టిల్ ఐ వాజ్ 11-12 ఆయన బెడ్లోనే పడుకునేవాడిని. టూ మెనీ ఐ కాంట్ ఈవెన్ కౌంట్ ప్రాపర్లీ. అంటే ఎన్ని ఉన్నాయంటే లైక్ అది చాలా కష్టం. అంటే మీరు స్పెసిఫిక్ అందులో చాలా అద్భుతం దట్ దిస్ మేడ్ మై లైఫ్ అని అనిపించేది మీకు మీ తాతగారితో? దే జస్ట్ టూ మెనీ అండి. కష్టం ఒకటే ప్రత్యేకంగా, అంటే అన్నీ ఉన్నప్పుడు చాలా కష్టం అది చెప్పడం. ఐఎమ్ సారీ లైక్ ఇట్స్ నాట్ ఎ డిప్లొమాటిక్ ఆన్సర్, ఇట్స్ నాట్, బట్ దర్ టూ మెనీ ఆఫ్ దెమ్. సో ప్రత్యేకంగా అంటే మీరు స్పెసిఫిక్గా అడిగితే ఎడ్యుకేషన్ రిలేటెడా, కెరియర్ రిలేటెడా, లేకపోతే లైఫ్ ఫిలాసఫీ రిలేటెడా, డిసిప్లిన్ రిలేటెడా, ఇట్లా ఆయన ఎప్పుడు హీ నెవర్ యూస్ టు లెక్చర్ అబౌట్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు స్టడీస్ దగ్గర నుంచి కానివ్వండి, ఇప్పుడు ప్రొఫెషన్లో కానివ్వండి, హీ లెట్ us ఆల్ గ్రో ఇన్ అవర్ ఓన్ వే. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, బికాజ్ ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన కాలానికి పరిమితమైన కొన్ని విషయాలు లైక్ ఈ కాలానికి పరిమితం కాకపోవచ్చు అని ఆయన హీఈస్ వెరీ ప్రాక్టికల్ దట్ వే. అండ్ హీ ఆల్సో ట్రై టు అప్డేట్ హిమ్సెల్ఫ్ చాలాసార్లు. హీ యూస్ టు ఆస్క్ మీ కొత్త సినిమాలు చూపిరా అంటే, ఇప్పుడు ఏం నడుస్తున్నాయో కొత్త సినిమాలు, లైక్ ఈవెన్ టిల్ ఇస్ లాస్ట్ we used to sit and watch like the latest English films in my home theater. So నాకు ఆయనకి కొంచెం ఈ వెస్టర్న్ ఓల్డ్ కౌబాయ్ ఫిల్మ్స్ లైక్ he used to like all those things. So I used to show him like updated కొత్త సినిమాలు, అలాంటి కొత్త సినిమాలు ఏమేమి ఉన్నాయో లైక్ కలిసి సినిమాలు చూసేవాళ్ళం. సో he was a very curious person, which is what I liked about him more than anything. అంటే కొత్త విషయాలు ఏంటో, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా వచ్చినప్పుడు
oh, ida Twitter, like, you know, he wanted to know what it's about. He asked me to open an account for him, like, you know, things like that. So in the early క్వాలిటీ మనం in the ఇప్పటికీ early అందరం నేర్చుకోవాలి. in We the have to early also imbibe in stages ourselves. in the early stages of social media, he was very curious, very curious, Very even- curious to know new yeah, things. new things, yeah, and to learn new things, yeah. నైస్. సో కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్, అనగనగా బ్యాగీ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడితే, టిపికల్ లేడీ విత్ రిజిడ్ ప్రిన్సిపల్స్, తను నమ్మింది తను చేయడం, వెరీ స్ట్రిక్ట్. సో ఇలాంటి పర్సనాలిటీస్ ని మీరు రియల్ లైఫ్ లో కలిసారా ఎవరినన్నా? ఇన్ ద సెన్స్ ఇంత రిజిడ్గా వాళ్ళు అనుకున్నదే జరగాలి అనుకునే వాళ్ళతో డూ యూ జెల్ అలాంగ్ వెల్? వాళ్ళని అర్థం చేసుకోపించి, అంటే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ పేషెన్స్ ఇన్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్, ఇది నా ఉద్దేశం, ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి పర్సనాలిటీస్ మీకు రియల్ లైఫ్లో కలిసారా? కలిసారండి అప్పుడప్పుడు. కానీ సినిమాలో బాగీ విషయానికి వస్తే పాపం తను కావాలనేది అంతా చేయలేదు పాపం. ఇప్పుడు వెనకాల చైర్మన్ ప్రెషర్, Because she's the principal. యా, బికాస్ షీఈ్ ద ప్రిన్సిపల్ కూడా షీఈ్ అ వెరీ యంగ్ ప్రిన్సిపల్. కానీ దాని వెనకాల ఏంటంటే ఆ చైర్మన్ గడు, you know, because he was the one who's driving, and beautifully played by Srinivas Avasarala, which what లవ్లీ న్యూఆన్సెస్ ఆఫ్ యాక్టింగ్. నేను ఒక యాక్టర్గా నేను చెప్పగలను, లైక్ ఒక పాత్ర, ఒక సపోర్టింగ్ రోల్ అయినా సినిమాలో ఒక యాంటీ క్యారెక్టర్ ఎవరు ఉండరు. యాంటీ క్యారెక్టర్ ఓన్లీ ఆర్, యునో, ప్రాబబ్లీ హిమ్ అండ్ సర్కమ్స్టాన్సెస్. Actually circumstances. He wants ranks and all for his school. So Bagi koda, in fact, that is a representation of today's society. You cannot even blame him wrong. Yeah, you can't. And Bagi పాపం నా మధ్య ఆయన మధ్య నలిపోతా ఉంటుంది. Because she's an employee there. Yeah, so it's not exactly her fault. And anyway, ఫైనల్గా షీ రియలైజెస్ ఇట్. కానీ అలాంటి క్యారెక్టర్స్ ఉన్నారండి స్కూల్లో అప్పుడప్పుడు కొంతమంది, లైక్ యునో, సమ్ రియలీ స్ట్రిక్ట్ టీచర్స్ ఆర్ ఉంటారు. అంటే కానీ ఇంత అంటే ఒక ఫెయిలియర్ బ్యాచ్ ఇచ్చే స్థితి, ఆబ్వియస్గా సినిమా అనేసరికి వీ హ్యావ్ టు డ్రామటైజ్ థింగ్స్ అండ్ ఆల్ దట్. బట్ అది రియల్ లైఫ్లో అంత ఎక్స్ట్రీమ్ మార్కులు రాకపోతే ఫెయిలియర్ బ్యాచ్ ఇచ్చి ఆ స్టేజ్ నేను ఎప్పుడు నేను చూడలేదండి నా కెరీర్. స్కూల్లో ఫెయిల్ అయితే ఒక సంవత్సరం డిటైన్ చేసి మళ్ళీ ఆ సంవత్సరం చదివించేవాళ్ళు. అది మా స్కూల్లో కూడా జరిగేది. కానీ ఆ ఫెయిలియర్, మన ఈ అనగనగాలో ఆ ఫెయిలియర్ బ్యాచ్ అనేది నేను ఇప్పుడు చూడలేదు. అది ఇంకా ఎక్కువ సైకలాజికల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ సినిమాలో స్పెసిఫిక్గా అండి, అందరూ యాక్టింగ్ వాళ్ళ స్కోపుల్లో వాళ్ళ లెవెల్స్లో చాలా బాగా చేయడం అన్నది పక్కన పెడితే, విహర్ష్ కూడా చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశాడు. అసలు ఇది ఫ్రెషర్ లాగా అనిపించకుండా క్యారెక్టర్లో మునిగిపోయి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఇన్ యాక్టింగ్ ఈజ్ ఆల్సో లైక్ టూ మచ్. మీతో యాక్టింగ్ జరిగేటప్పుడు, షూటింగ్ జరిగే టైంలో ఏదన్నా బ్లూపర్ మూమెంట్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? చిన్నపిల్లాన్ని ఎంతైనా కన్విన్స్ చేసి యాక్ట్ చేయించడం అనేది టిపికల్ కొన్ని సందర్భాలు. అంటే అలాంటి బ్లూపర్స్ ఏం లేవండి. బట్ మీరు హీఈస్ యాక్చువల్లీ వెరీ క్వైట్. మీతో ఇంటర్వ్యూ చేశాడు కదా, లైక్ ఐ డోంట్ నో, హీ డిడ్ంట్ ఇంటర్వ్యూ ఎర్లియర్. ఆయన ఐ డ్రీమ్స్లో చేశాడు. బట్ జనరల్గా కొంచెం క్వైట్ తను కూడా. అంటే కెమెరా ఆన్ అయితే ఆన్, ఆఫ్ అయితే ఆఫ్. ఇంచుమించు నాలాగే, నేను కూడా అంతే చాలా వరకు. అండ్ పెద్ద ఫన్నీ బ్లూపర్ ఎపిసోడ్స్ ఏమీ లేవు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఈ కథ చదివినప్పుడు నేను ఫస్ట్ థింగ్, నా సంగతి మర్చిపోండి, బాగీ సంగతి మర్చిపోండి, చైర్మన్ సంగతి మర్చిపోండి, అసలు ఏది అన్నీ పక్కన పెట్టండి, పిల్లోడు కరెక్ట్గా పడాలి, అప్పుడే ఈ సినిమా పండుతుంది అని నేను క్లియర్గా చెప్పాను నేను. అండ్ అదే జరిగింది. Like because he's the casting of Viharsh to play Ram was just so apt, and he did a great job, justified our selection, especially climax. Anta atande matured acting to the peak asal Viharsh daite anta atande, and I'm so happy and thankful, like and congratulate him. Every part played its role for the success of the film. అందులో విహర్ష్ పాత్ర కూడా పుష్కలంగా కనిపిస్తుంది. సో మీకు తెలుసు కదా సుమంత్ గారు, ఇప్పుడు అన్ని రిలీజ్ ట్రెండ్లు నడుస్తున్నాయి. ఇట్లా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని ఊరికే నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడితే, మాక్సిమం అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ ది పబ్లిక్ టు బి ఆస్క్డ్ వాస్ మళ్ళీ రావా అండ్ గోదావరి. ఇవి రిలీజ్లు కానీ పార్ట్ 2 సీక్వెల్ కానీ ఏమన్నా వస్తాయా? బికాస్ పీపుల్ ఈ 2 సినిమాల్లో మిమ్మల్ని ఓన్ చేసుకొని
ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ బాండింగ్ మీతో డెవలప్ అయిన సినిమాలలో ఈ రెండు దే ఆర్ లైక్ పీక్. యా చేయొచ్చండి, ఆ రెండూ చేయొచ్చు యాక్చువల్గా, ఎందుకంటే ఆ రెండిటికి స్కోప్ ఉంది చేయటానికి. బట్ ఏంటంటే ఆ స్క్రిప్ట్ పార్ట్ 1 అంత, అంటే మళ్ళీ రావా పార్ట్ 2 చేయాలంటే పార్ట్ 1 అంత బాగుండాలి, గోదావరి పార్ట్ 2 చేయాలంటే గోదావరి అంటే అంటే అసలు ఎప్పుడైనా థాట్ వచ్చిందా? డెఫినెట్గా వచ్చింది. గోదావరి పట్ల వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రావా పట్ల మీరు చెప్తుంటే యాక్చువల్గా ఇట్స్ వెరీ పాసిబుల్. బట్ ఏంటంటే అది ఇట్ షుడ్ స్టెమ్ ఫ్రమ్ ద రైటర్ డైరెక్టర్స్ అండి. ఇట్ షుడ్ స్టెమ్ అంటే ఆ ఐడియా అనేది ఒరిజినేట్ అవడానికి ఆ స్పార్క్ ఇట్ షుడ్ హ్యాపెన్ విత్ గౌతమ్ తిన్నూరి అండ్ శేఖర్ కమ్ముల, అక్కడి నుంచే రావాలి. యాక్చువల్గా ఈ కాంటెక్స్ట్ లో Yeah. ఇది నేను ఎప్పుడూ అడగాల్సిన క్వశ్చన్, బట్ ఇప్పుడు కలిసింది కాబట్టి అడుగుతున్నాను. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి స్టోరీ మేకర్స్, డైరెక్టర్స్, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఒక సినిమా చేద్దాం నాతో అని మీరు నోరు తెరిచి అడగడానికి చాలా మొహమాట పడతారు. యూ జస్ట్ డోంట్ గెట్ ఇన్ టు దట్ కాన్వర్సేషన్ ఆల్సో. అంటే నేను అన్లెస్ ఇట్ కమ్స్ ఇట్స్ వే అండ్ ట్యాప్ యువర్ డోర్. లేదండి, నేను అడుగుతానండి, నేను అడుగుతాను. అంటే లైక్ అంటే నాకు అందరితో పరిచయం లేదు, కానీ పరిచయం ఉన్న వాళ్ళతో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారు ఒక ఐ థింక్ 15 సంవత్సరాల క్రితం అనుకుంటా నేను రాజమౌళి గారి దగ్గరికి, 15 సంవత్సరాలు కాదు, ఇట్స్ మోర్ దెన్ దాట్, ఆల్మోస్ట్ 20 years బ్యాక్ నేను వెళ్ళి ఆయన అడిగాను, నేను మీకు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ, ఐడ్ బి అన్ ఆనర్ టు వర్క్ విత్ యూ అని అడిగాను నేను. అలాంటి సందర్భాలు ఉన్నాయి. అంటే నేను ప్రత్యేకంగా ఆయన దగ్గరికి వెళ్ళాను బికాజ్ ఐ హ్యాడ్ ఇమెన్స్, దిస్ వాజ్ అబౌట్ 20 years ago, ఆల్మోస్ట్ 2008లో. అండ్ అలాగా నాకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరి దగ్గర అయినా ఉంటే నేను ఐ డెఫినెట్లీ టెల్ మీకు ఏదైనా ఉంటే నాకు ఒక, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ మీ ఆర్ యూనో ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ, ఇఫ్ యూ లైక్ టు వర్క్ విత్ మీ అడుగుతానండి. దాంట్లో అస్సలు నోరు తెరిచి మాట్లాడలేరు, అడగలేరు ఈ విషయాల్లో అన్నది ఒక టాక్. అందుకనే వాంటెడ్ టు ఆస్క్ యు. లేదండి, నేను అడుగుతాను. నేను అంటే వాళ్ళకి ఆ బ్యాండ్ విత్ ఉండాలి కదా, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మహేష్ బాబు గారు మీకు ఎంత క్లోజ్ అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా జరుగుతోంది, విచ్ ఇస్ హైప్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి దాని నుంచి మీ ఎక్స్పెక్టేషన్ దగ్గర నుంచి మీరు అందులో ఏమన్నా కనిపించే స్కోప్ ఉందా? అది ఎప్పుడన్నా అసలు వర్కౌట్ చేశారా, ఆ రకంగా ఆలోచించారా? Well, it would be nice if I could be a part of that film. Wonderful. But see, that's one of the most anticipated films, at least for me, because he is Rajamouli Garu, as for many of, just like for many Indians, for many people of the world, he's like one of my favorite directors, and Mahesh of course. నేను చాలా సార్లు చెప్పాను, నా మిత్రుడే కాకుండా he's my favorite actor in Tollywood. అండ్ ఫర్ దట్ మ్యాటర్ నాకు బాగా ఇష్టం, నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం, మా స్నేహితులప్పటి నుంచి బాగా ఇష్టం, యాజ్ ప్రొఫెషనల్లీగా కూడా యాజ్ అన్ యాక్టర్ బాగా ఇష్టం. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ది ఫిల్మ్ అండ్ ఐఎమ్ జస్ట్ సో అంటే నేను ఏం జరుగుతుంది అన్ని అప్డేట్స్ ఆ రకం కాదు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు కమ్ అవుట్, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు ద ట్రైలర్, లైక్ ఐఎమ్ జస్ట్ యాంటిసిపేటింగ్ ఇట్ సో మచ్ బికాస్ దిస్ వాజ్ ఎలా ఉంటుంది అన్న మూమెంట్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ Yeah, really looking forward to it. Great. ఇండస్ట్రీలో మొబైల్ని అతి తక్కువ వాడే వాళ్ళలో అతి తక్కువ టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి, అందులో సుమంత్ గారు ఒకరు అన్నది ఒక టాక్. ఎస్ ఓ నో? యా అంటే నేను బాగా ఎక్కువ వాడతాను, బట్ మీరు అనుకున్న వాటికి కాదు. అంటే లైక్ నేను సోషల్ మీడియాకి ఎక్కువ వాడను, లేదు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి ఎక్కువ వాడను. లైక్ ఐ యూజ్ మై ఫోన్ లైక్ అ లాట్ టు వ్యూ, లైక్ నేను యూట్యూబ్లో ఎక్కువ చూస్తాను నేను కొన్ని ఛానల్స్. కొన్ని ఎలాంటివి చూస్తారంటే ఆల్ ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేటివ్, సరదా, లైక్ నాకు కొంచెం టెక్ వీడియోస్ అంటే బాగా ఇష్టం. నాకు ఐ లైక్ ఆటోమోటివ్ వీడియోస్, సినిమాల గురించి కొన్ని పాడ్కాస్ట్లు వింటూ ఉంటాను, లైక్ ద వీడియో పాడ్కాస్ట్స్, లైక్ మూవీ రివ్యూస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అంటే ఆ పాడ్కాస్ట్ కల్చర్ మన ఇండియాలో కొంచెం నేసెంట్ స్టేజ్లో ఉంది, ఎర్లీ స్టేజ్లో ఉంది. బట్ నాకు పాడ్కాస్ట్లు అంటే బాగా ఇష్టం, నాకు ఎప్పటి నుంచో. అండ్ యూట్యూబ్ నేను రెగ్యులర్గా చూస్తాను నేను, లైక్ ఫర్ దీస్ టెక్ వీడియోస్, లైక్ ఫర్ మూవీస్, ఫర్ పాప్ కల్చర్, లైక్ ఫాలో అవుతూ ఉంటాను.
బట్ సో బేసికల్ గా రీల్స్ షార్ట్స్ నేను కాదు మీ ఇంట్రెస్ట్. రీల్స్ షార్ట్స్ పెద్ద నా ఇంట్రెస్ట్ కాదండి. ఐ నో ద వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇంటర్వ్యూని రీల్స్ చేసి షార్ట్స్ చేసి అది పబ్లిసిటీ కట్ చేసి అది చేసి చేస్తారని నాకు తెలుసు. అది ఇట్స్ ఫైన్. ఇట్స్ లైక్ ఇట్స్ మార్కెటింగ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ మార్కెటింగ్ ద ఫిల్మ్. ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్. మనం ఏమంటారు, ఐఎమ్ నాట్ అ స్కెప్టిక్ అబౌట్ దాట్. మన అందరూ కాలంతో పాటు ఇవాల్వ్ అవ్వాలి అంతే. బట్ నేను సోషల్ మీడియా ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది అని తెలుసుకున్నారు అంతే. కానీ నేను ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఎందుకు? నేను అలా అబౌట్ ఇట్ నో, మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ ఐఎమ్ అది బ్యాలెన్స్డ్గా ఉపయోగించుకోవాలి దేనికైనా. ఇప్పుడు నేను కేవలం నా సినిమాని మార్కెట్ చేయడానికి, సినిమాని పబ్లిసైజ్ చేయడానికి నేను నా సోషల్ మీడియా వాడుకుంటాను అంతే. Not much of your personal life into that. Not much of my personal life. అంటే I like to remain a little bit of a mystery, నాకు అది కొంచెం ఇష్టం. You shouldn't be an open book. At least I don't like to be an open book completely. అంటే యూజువల్లీ బయట పడడం ఇష్టం లేదు అన్న యాంగిల్ విన్నాను, కానీ మిస్టీరియస్ గా ఉంచాలి అన్నది కొత్తగా అనిపిస్తుంది. మిస్టీరియస్ అంటే ఒక చిన్న ఆరా ఉండాలి. అంటే అది మిస్టరీ ఇస్ డిఫరెంట్, ఆరా ఇస్ యా డిఫరెంట్. సంథింగ్ లైక్ దట్. అంటే అన్నీ తెలియకూడదు, ఏంటో వీటిలో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏదో ఉండాలి నాకు. అండ్ నేను ఎప్పుడు లైక్ ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్. నేను ఎప్పుడు బయటికి నేను ఎక్కువ ఏమంటారు, ఐఎమ్ నాట్ సీన్ మచ్ అన్లెస్ ఇప్పుడు సినిమా ప్రమోషన్లు అప్పుడు లైక్ సినిమాకి మీకు అది ఎప్పుడు సంబంధించిన. అనిపించలేదా బీయింగ్ సీన్ మచ్ ఆన్ ది సోషల్ మీడియా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పిఆర్ ట్రిక్ ఫర్ బీయింగ్ బిజీ ఆర్ దట్ paparazzi బట్ ఇట్ డజంట్ సూట్ మై పర్సనాలిటీ అండి. అవునా? ఇట్ డజంట్ సూట్. అంటే ఐఎమ్ నాట్ అవర్స్ టు ఇట్. బట్ నేను సినిమాకి సంబంధించింది ఓకే, సినిమాని మార్కెట్ చేయాలి, సినిమాని ప్రమోట్ చేయాలి, వీటన్నిటికీ నేను 100% ఐ గివ్ మై సెల్ఫ్ టు ఇట్. బట్ ఆన్ అ పర్సనల్ లెవెల్ ఇక్కడ కనపడాలి, అక్కడ కనపడాలి, ఈ పార్టీలకి వెళ్ళాలి, ఆ పార్టీ అంటే ఆ ఫంక్షన్లో ఉండాలి, అది నాకు పెద్ద ఏం లేదండి. నాకు అంటే అసలు పార్టీస్ ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తారా, వెళ్ళా ఫొటోస్ అవాయిడ్ చేస్తారా, లేదా ఆ ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం అవాయిడ్ చేస్తారా? నేను జనరల్గా కొంచెం మింగిల్ అయ్యేది కొంచెం తక్కువ. అవునా? ఇట్స్ ఓన్లీ ఫర్ సినిమాలకి సంబంధించిన ఏదైనా ఫంక్షన్స్ లైక్ ఆర్ ఎనీ ఈవెంట్స్ ఆర్ లైక్ సంథింగ్ లైక్ దాట్ ఐ పార్టిసిపేట్. బట్ జనరల్గా ఐఎమ్ మోర్ ఆఫ్ అ హోమ్ బడీ అండి. అంటే ఏం చేస్తారండి? ఇంట్లో షూట్ చేస్తారు, వర్క్ వెళ్తారు, వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. బాబోయ్. నేను ఇవాళ మార్నింగే ఒక 2 గంటలు గార్డెనింగ్ చేశాను, Is it? ఒక 2 గంటలు వర్కౌట్ చేశాను. ఇక్కడికి వచ్చే ముందు 2 గంటలు మా లాన్లో అందరు కలిసి గార్డెనింగ్ చేసాం, మొక్కలంతా చూసుకుంటూ ఏదో చేస్తాను నా ఇంట్లో. నాకు ఐ లైక్ గార్డెనింగ్, ఐ లైక్ వర్కింగ్ అవుట్. లేకపోతే నా హోమ్ థియేటర్లో పడుంటాను, లేకపోతే నా కుక్కలతో ఆడుకుంటూ ఉంటాను. సో అలా టైం గడిచి కుక్కలు ఉన్నాయి మీ దగ్గర? 2 ఉన్నాయి. 2 ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ వన్ ఆఫ్ దే బర్త్డే టుడే. సో వాడికి ఒక చిన్న మంచి ఒక మటన్ పీస్ ఇచ్చి వచ్చాను నేను. యా. ఓకే. సో ఇప్పటి వరకు మీ కెరియర్లో మీతో పాటు వర్క్ చేసిన అసోసియేట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ ది సినిమాటిక్ క్రూ ఎవరినైనా తీసుకోండి, మీరు మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వేరే లెవెల్లో వేరే పొజిషన్లో అంత దాకా ఎదిగి వాళ్ళతో స్టిల్ మీరు టచ్లో ఉండి ర్యాపో ఉన్న వాళ్ళల్లో ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఫ్యూ అమంగ్ దెమ్ ఉన్నారా? ఎవరినని చెప్తారు? who is still very close to you and you just have that rapport, anytime call, anytime message, apart from Mahesh Babu garu maaku ardhamautundi, apart from లేదు, ఈవెన్ మహేష్ ఆల్సో ఐ డోంట్ డిస్టర్బ్ హిమ్ అండ్ ఆల్ అండి. అప్పుడప్పుడే నేను వీ డోంట్ మీట్ యాజ్ ఆఫెన్ యాజ్ వీ యూస్ టు. బట్ నేను మెసేజ్ పెట్టాను లైక్ అనగనగా అంటే హీస్ హాలిడేయింగ్ సమ్వేర్. సో లైక్ ఐ జస్ట్ మెసేజ్ హిమ్. నేను ఎక్కువ డిస్టర్బ్ చేసే రకం కాదు. ఈ సినిమా రిలీజ్ అయింది నాది, మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకుంటుంది సుమంత్ గారు? ఐఎమ్ లైక్ దాట్ అండి. నేను కూడా ఇప్పుడు నాకు ఎంత డియర్ ఫ్రెండ్స్ అయినా కూడా నేను ఐ డోంట్ సీ దెమ్ ఆర్ టాక్ టు దెమ్ రెగ్యులర్లీ. లైక్ అవసరమైనప్పుడు కలుస్తాము, లైక్ మిస్ అయినప్పుడు కలుస్తాము. బట్ see I'm kind of a private person. I'm an introverted person. I like doing my thing. I let my other friends also do their thing. But just morning నేను మహేష్కి మెసేజ్ పెట్టి చెప్పాను, ఈ సినిమా గాట్ వెరీ గుడ్ రిసెప్షన్, ఛాన్స్ దొరికినప్పుడు చూడు అని. అలా ఐమ్ ఇన్ టచ్ విత్ దెమ్ లైక్. బట్ అట్ ద సేమ్ టైమ్ I like to give everybody space. అది బేసికల్ గా దట్ ఇస్ సుమంత్ గారు. Yeah. So you give your space and you maintain your space. Yeah, because I like my space. Exactly, that's what I meant to I say. like my space. I understand my space. Like I understand the value of my space.
అందుకనే ఐ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దేర్ స్పేస్ ఆల్సో. కాబట్టి ఇప్పుడు సో నేను ఎక్కువ లైక్ అందరికీ నేను లైక్ ఐ సెడ్ ఒక స్పేస్ ఇస్తాను. సో అక్కినేని గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోస్ అందరి గురించి మాట్లాడితేనండి, యా అఖిల్ గారికి హీ హ్యాస్ ది మాక్సిమం అమౌంట్ ఆఫ్ దట్ మాసీ క్రేజ్. ఇన్ఫాక్ట్ Yeah. సినిమా రిలీజ్ కి ముందర కూడా పీపుల్ హ్యాడ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ హిమ్. Yeah. బట్ లేటర్ ఆన్ ప్లానింగ్ విషయంలో కొంచెం అటు ఇటు అవ్వడము, యా ఇప్పటికీ కూడా ఇఫ్ ఈ సీరియస్లీ థింగ్స్ ఈ వాంట్ టు కమ్ బ్యాక్ ఆర్ హెస్ కమ్ బ్యాక్ ట్రయల్స్ ఏమైనా చేసినా, పీపుల్ విల్ బి రెడీ టు యా రిఫ్లెక్ట్ దోస్ హ్యూజ్ నంబర్స్. యా ఎక్కడ ప్లానింగ్ తగ్గుతుంది అనేది మీ పాయింట్ అండి. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? ఇట్స్ హార్డ్ టు సే అండి, లైక్ ఇట్స్ హార్డ్ టు కామెంట్ అబౌట్ దాట్. బట్ డెఫినెట్గా లెనిన్ ఖచ్చితంగా చాలా కష్టపడి హీ విల్ డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్ అండ్ మేక్ ఇట్ బిగ్ అనేది నా ఆశ కూడా కాదు, నా నమ్మకం కూడా. చాలా 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 క్లాసీగా, చాలా హాయిగా చెప్పారు. డెఫినెట్లీ పాజిటివ్గానే అనుకుంటారు అందరి గురించి. నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి పోలికలు ఉన్న అంటే ఫ్రమ్ ద పీపుల్, ఫ్రమ్ ద హీరోస్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ చూసుకుంటే మీలో స్పష్టంగా కనిపిస్తాయి, చాలా ఎక్కువ శాతం. సో తాతగారిని అనుసరించే ప్రాసెస్ కానీ, లేకపోతే ఆయన దగ్గర నుంచి యాక్టింగ్లో ఇలాంటి జిమ్మిక్స్ తీసుకొని ప్రాబబుల్లీ దిస్ విల్ వర్క్ ఫర్ మీ అని మీరు అనుకొని ఇంబైబ్ చేసుకున్న క్వాలిటీస్ కానీ, ప్రాక్టీసెస్ కానీ ఏమైనా ఉన్నాయా? నేను ఆయన్ని ఎప్పుడు ఇమిటేట్ చేయడానికి లైక్ ఇమిటేషన్ అంటే imitation నాట్ కాదు. యాక్చువల్ ఇమిటేషన్ అండి, బికాజ్ ఈస్ ప్రూఫ్ సక్సెస్ఫుల్. ఆయన నుంచి మనం కొన్ని నేర్చుకుంటాం, కొన్ని మనకి ఇష్టమైన వాళ్ళ నుంచి నేర్చుకుంటాం కొన్ని అంటే- తెలియకుండా ఫాలో అయిపోతాం, చూసారా? యా అంటే నేర్చుకుంటాం అంటే లైక్ బేసిక్ థింగ్స్ లైక్ డిసిప్లిన్, సింప్లిసిటీ అండ్ జస్ట్ బీయింగ్ ఎంపథెటిక్ అండ్ నైస్. నేను ఆఫ్ ద స్క్రీన్ విషయాలు నేను చాలా నేర్చుకున్నానండి. అలా ఆటోమేటిక్గా అది చెప్పాను కదా, లైక్ బీయింగ్ సింపుల్, బీయింగ్ గ్రౌండెడ్ అండ్ అందరితో బాగా చక్కగా మాట్లాడటం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను బేసిక్గా. సినిమాలకు వస్తే లైక్ హిస్ స్టైల్ ఇస్ లెజెండరీ, హిస్ ఆరా ఇస్ లెజెండరీ. ఇప్పుడు తెలియకుండా ఎక్కడొక్కడ పోలికలు ఉంటాయండి, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, నేను మా అమ్మలాగా ఉంటాను. నేను ఐఎమ్ ప్రింట్ ఆఫ్ మై అమ్మ అండ్ మై అమ్మ ఇస్ అ ప్రింట్ ఆఫ్ మై తాత. సో అక్కడి నుంచి ఆటోమేటిక్గా వచ్చింది. బట్ యాక్టింగ్ పరంగా వస్తే నేను ఆయన్ని ఫాలో అవ్వటానికి ప్రొఫెషనల్గా నేను ఎప్పుడు ఏం అనుకోలేదండి. హీ ఆల్సో మీ స్టైల్ మీకే ఉండాలని ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ టు అస్. నేను కూడా అలాగే ఫాలో అయ్యానండి. మీ ఫ్యామిలీలో మోస్ట్ ఆనెస్ట్ క్రిటిక్ హూ ఇస్ ఆల్సో వెరీ బ్రూటల్ ఇన్ టెలింగ్ హిస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఒపీనియన్స్, ఇక్కడ డెఫినెట్లీ నువ్వు బాగా చేసి ఉండొచ్చు అని అట్లాగా యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. Yeah. ఆ లెవెల్లో చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉన్నారు. అవునా? అంత మొహం మీద చెప్పేవాళ్ళు. మై సిస్టర్ సుప్రియ, మై మామ నాగమామ, వాళ్ళిద్దరు చెప్తారు నాకు. ఏదైనా తేడా ఉంటే లైక్ ఇంకా బెటర్గా చేయాలనుకుంటే ప్రేజ్ చేస్తారు, సమానంగా ప్రేజ్ చేస్తారు. బట్ ఏమన్నా క్రిటికల్గా చెప్పాలనుకున్నా కూడా చెప్తారు. ఎక్కడ చెప్పారండి నాగార్జున గారు? ఏ ఇన్స్టెన్స్లో చెప్పుంటచ్చు మీకు? ప్రాబబ్లీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ యాక్టింగ్లో కొంచెం లైక్ ప్రాబ్లీ ఆస్క్ మీ టు స్పీక్ లిటిల్ ఫాస్టర్, డైలాగ్ డెలివరీ లైక్ కొన్ని ఎక్కువ చెప్పేవాడు కాదు. బట్ వెన్ ఎవర్ ఈ నోటీస్ సంథింగ్ వాజ్ కొన్ని సినిమాల్లో అంటే ఒక స్టేజ్ అయిన తర్వాత లైక్ హీ జస్ట్ లెట్ మీ బీ. బట్ నేను చేసే డెఫినెట్లీ ఇనిషియల్గా లైక్ ద ఫస్ట్ 4-5 years హీ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ మై కెరియర్. బట్ దాని తర్వాత everyone gets busy in their own thing కాబట్టి. But if he saw anything, if I went and asked him for advice, he'll definitely give me constructive advice అండి ఎప్పుడు. సో లోకేష్ కనకరాజ్ గారి నెక్స్ట్ మూవీలో నాగార్జున గారు Yeah. కూలీ మూవీలో విలన్ గా చేస్తున్నారు. I don't know exactly what he's doing, but his look matram is fabulous. Like his hairstyle and his look is just tremendous. I just love his look in Coolie. Yeah. అసలు విలన్ గా చేస్తున్నారు అన్న వెంటనే అది మీకు క్లియర్గా తెలుసా అది మీ విలన్ అని? నాకు తెలియదు. అనుకుంటున్నాం, చూసిన దాన్ని బట్టి అదేమన్నా కొంచెం మీరేమన్నా చెప్తారేమో అన్నది ఒక నాకు అసలు ఏం తెలియదండి, నాకు నిజంగా ఏం తెలియదు.
తెలియాలని కూడా లేదు, ఒకేసారి చూస్తే బాగుంటుంది కదా ఆహా, అని. తెలియాలని కూడా లేదు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతాం, మనం ఎంత లాగాలని గింజుకున్నా అక్కడ వర్కౌట్ అవ్వదు. అది సుమత్ గారు. సారీ అండి, ఐఎమ్ నాట్ ద బెస్ట్. చి, 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 భలేవారే. I'm just trying to put నాకు it నిజంగా like that. తెలియదు, నాకు నిజంగా తెలియదు. ఇప్పటిదాకా అంటే మా అందరికి ఏంటంటే మాకు జనరల్గా తెలుస్తుంది, ఓకే నాగమామ ఈ సినిమాలో చేస్తున్నాడు, ఆ సినిమాలో చేస్తున్నాడు, అది వి జనరలీ నో అబౌట్ హిస్ ప్రాజెక్ట్స్, హిస్ బిజినెస్ వెంచర్. సేమ్ మాకు కూడా అంటే ఈ నోస్, ఓకే నేను అనగనగా ఒక సినిమా చేస్తున్నాను అంటే స్పెసిఫిక్ డీటెయిల్స్ మాకు తెలియదు. ఆయన కెరియర్ గురించి నాకు తెలియదు స్పెసిఫిక్ డీటెయిల్స్. ఒక చిన్న సర్ప్రైజ్ ఎప్పుడు ఉంటుంది. హీ వాజ్ లైక్ సో ఎక్కడో ప్లెజెంట్. బయట వాళ్ళం, ఎక్కడో ఆడియన్స్, మాకే ఒక పాయింట్ తెలిసినప్పుడు మీకు ఇంకొంచెం డీప్ గా తెలిసి ఆస్కారం అయ్యో ఉందేమో అని ఆశ. నేను చెప్తున్నానండి, మా మామయ్య ప్రొఫెషనల్ కెరియర్ గురించి నిజంగా తెలుసుకోవాలంటే ఆయన ఫ్యాన్స్నే అడగాలి. ఆయన ఫ్యాన్స్కే ఎక్కువ తెలుస్తుంది నాకన్నా. అంటే నాకు ఇప్పుడే తెలిసింది, ఓకే లోకేష్ కనగరాజు సినిమాలో హీ మే బీ అ విలన్. ఐ డోంట్ నో, We are expecting I that. don't know. మాకు ఇప్పటికి అండర్స్టాండింగ్ కి అది ఐ రియలీ డోంట్ నో అండి. సరే I really ఓకే don't know. డన్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ కెరియర్ అండి, ఇప్పుడు మీ ఓటీటీ ఫిల్మ్ కెరియర్ చాలా ఘనంగా స్టార్ట్ అయింది అని అయితే చెప్పొచ్చు విత్ yeah. అనగనగా. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ మోర్ ఇన్ ది ఓటీటీ స్పేస్. Yeah, I look forward to work more in the OTT space and more in the theatrical Theatre space. space also. Both. ఎందుకంటే ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా ఇట్స్ అ కంప్లీట్ థియేట్రికల్ రిలీజ్. ఎందుకంటే ఇట్స్ అ బిగ్ స్క్రీన్ విఎఫ్ఎక్స్ హెవీ, లైక్ ఒక యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. సో దానికి ఒక పెద్ద స్క్రీన్ ప్రత్యేకంగా అవసరం అండి. ఇట్స్ అ లాట్ బిగ్గర్ బడ్జెట్ ఆల్సో. సో ప్రాజెక్ట్కి బట్టి నేను డిసైడ్ చేస్తానండి. రెండిటికి స్థానం ఉంది, ఓటీటీకి స్థానం ఉంది, థియేటర్లకి స్థానం ఉంది. నేను రెండిటికి పర్సనల్గా కూడా నేను వ్యూవర్షిప్ ఒక ప్రేక్షకుడిగా ఒక సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను థియేటర్లో అంటే ఒకదానికి పెద్ద ఒకదానికి కొంచెం అన్నట్టుగా కాదు. అంటే ఇప్పుడు థియేటర్స్లో నేను సినిమాలు నచ్చిన సినిమాలు ఉంటే కాదు, మంచి టాక్ ఉన్న సినిమాలు ఉంటే నేను వారానికి ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ నేను థియేటర్కి వెళ్తానండి. ఐఎమ్ నాట్ జోకింగ్, 3-4 టైమ్స్. అదేవిధంగా ఓటీటీలో చాలా కంటెంట్ కన్జ్యూమ్ చేస్తాను. సో ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ బోత్ ద స్పేసెస్. నా వరకు వస్తే లైక్ డిపెండింగ్ ఆన్ ద అప్కమింగ్ ప్రాజెక్ట్స్ నేను డిసైడ్ చేస్తానండి. ప్రాజెక్ట్ ఇందాక నేను అన్నట్లుగా గోదావరి సినిమా కానీ సత్యం సినిమా కానీ ఇట్లా కొన్ని సినిమాలు మళ్ళీ రావా కానీ ఆ మ్యాటర్కి వస్తే యూ హ్యావ్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ వేర్ పీపుల్ వుడ్ లవ్ యూ టు వాచింగ్ ఇన్ సర్టెన్ సెట్ ఆఫ్ రోల్స్ అండ్ క్యారెక్టర్స్. ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది అనేది మనం యాక్సెప్ట్ చేస్తే, ఐ మీన్ టు ఆస్క్ యూ, సర్లో కానీ లేకపోతే సీతారామంలో కానీ మీరు చేసినటువంటి క్యారెక్టర్స్కి ఎందుకు ఈయన ఈ సినిమాలు చేయాల్సి వచ్చింది, ఈయన ఎందుకు ఒప్పుకున్నారు అన్నది ఒక డౌట్ వస్తూ ఉంటుంది. బికాస్ వెన్ యూ హ్యావ్ యునో ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ మీకున్నారు అండ్ వీఆర్ వెరీ ష్యూర్ ఈవెన్ యూ నో అబౌట్ ఈ సినిమాలు ఆదరించారు ప్రేక్షకులకి అన్నది అది జగమెరిగిన సత్యం. వాట్ మేడ్ యూ టు యాక్సెప్ట్ యాక్చువల్లీ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇన్ దోస్ ఫిల్మ్స్ అండి, సర్లో కానీ సీతారామంలో కానీ? ఐ ఆల్వేస్ బిలీవ్ అండి, లైక్ ఒక నటుడు తనకి నచ్చింది ఒక లీడ్ రోల్ అయి ఉండొచ్చు, అది చేయాలి. సపోర్టింగ్ రోల్ అయి ఉండొచ్చు, చేయాలి. ఒక యాంటీ రోల్ అయినా కూడా నచ్చితే చేయాలి. నేను అన్నిటికీ ఓపెన్ అండి. ఇప్పుడు నేను తర్వాత మన కెరియర్ కి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఆలోచించక్కర్లేదంటారా? కొంచెం ఆలోచించాలండి, కొంచెం ఆలోచించాలి. బట్ నేను సీతారామం చేసినప్పుడు నాకు కథ నచ్చింది, మొత్తం సెటప్ అంతా నచ్చింది, నా పాత్ర నచ్చింది. ఒక చిన్న ఒక గ్రే షేడ్ ఉన్న పాత్ర నేను ఇప్పటివరకు చేయలేదు, అది ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దాట్. అదేవిధంగా సర్లో కూడా నాకు ఒక క్యామియో అయినా కూడా నేను మొత్తం స్క్రిప్ట్ చదివాను. మొత్తం స్క్రిప్ట్ చదివి ఒక చిన్న పాత్ర అయినా కూడా, చిన్న కీలకమైన పాత్ర కూడా నేను మొత్తం స్క్రిప్ట్ చదివే నేను డిసైడ్ చేసుకున్నాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ సెలెక్టివ్ అబౌట్ మై సపోర్టింగ్ రోల్ అండ్ బోత్ ద ఫిల్మ్స్ ఆర్ బోత్ 100 crore plus films. So and they're very successful films, so I'm very thankful that I'm a part of it. But ఫ్యూచర్లో కూడా నా ప్లాన్ ఏంటంటే మై ప్రయారిటీస్ లీడ్ రోల్స్ చేస్తూ నాకు అక్కడక్కడ అప్పుడప్పుడు నచ్చిన సపోర్టింగ్ రోల్స్ ఉంటే చేస్తాను, అబ్జెక్షన్ లేదు. అప్పుడప్పుడు నేను ఐ లైక్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ అండి. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ రియలీ ఎఫెక్ట్ యువర్ మార్కెట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. కానీ ఆడియన్స్ని ప్రిపేర్ చేయాలి, నేను ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టొవినో థామస్ ఉన్నాడు, లైక్ మలయాళంలో, లైక్ హీజ్ అ సూపర్ స్టార్. ఒక దుల్కర్ సినిమాలో లైక్ ఒక చిన్న పాత్ర వేశాడు, జస్ట్ అవుట్ ఆఫ్
just out of their relationship, out of their friendship. అంటే యాక్టింగ్ వర్సటాలిటీ ఇస్ వాట్ యు Yeah. వాంటెడ్ టు ప్రెజెంట్. Yeah, so I don't mind, like, I'm open to doing different things. వండర్ఫుల్, సో స్వీట్. సో కొంచెం మీ స్కూల్ డేస్లోకి, మీ స్కూల్ ఎక్స్పీరియన్సెస్ గురించి కూడా వెళ్దామండి. బికాస్ అనగనగా ఇస్ అబ్సల్యూట్లీ అ స్కూల్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ కాబట్టి మీ స్కూల్ డేస్, మీ స్కూల్ ఏజ్ గురించి మాట్లాడితే మీరు ఫస్ట్ బెంచరా, బ్యాక్ బెంచరా? మీడియం బెంచర్, మధ్యలో ఉండేవాడిని. మరీ ఫస్ట్ కాదు, మరీ లాస్ట్ కాదు. అంటే అసలు మనకి అల్లరి చేసే బ్యాచ్ ఒకటి ఉండేదా అండి స్కూల్లో? నేను పెద్ద అల్లరి చేసేవాడిని కాదు. మీరు కాదు, నాకు అర్థమైంది. అంటే కొంచెం బ్యాచ్ ఉండేవారు, బట్ నేను ప్రతి అల్లరి చేసే బ్యాచ్ లో కూడా ఒక సైలెంట్ వాడు ఉంటాడు. అలా సైలెంట్ మీరు అనుకుంటే మీకు ఒక నాటీ బ్యాచ్ ఉందా? బహుశా నేను అల్లరి బ్యాచ్లో కూడా అల్లరి బ్యాచ్లో ఉండేవాడిని, కానీ సైలెంట్గా అల్లరి చేసేవాడిని ఏమో. ఇదేంటి అల్లరి అంటేనే అల్లరి చేయడం, సైలెంట్ గా అల్లరి సైలెంట్గా కూడా అల్లరి చేయొచ్చు. సుమంత్ గారు చెప్పరా? ఏం లేదు, తెలీదండి. అంటే ప్రత్యేకంగా మై స్కూల్ లైఫ్ వాజంట్ సో ఏమంటారు, 14 సంవత్సరాలు ఒకే స్కూల్లో చదివాను. PP 1 నుంచి 11వ తరగతి వరకు. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్ దేర్. 14 years. పెద్ద అల్లరి చేసేవాడిని కాదు. ఐ వాజ్ క్వైట్ కళ్ళతో అల్లరి చేసేవారా? ఐ వాజ్ క్వైట్ అ పాపులర్ స్టూడెంట్. ఎందుకంటే Popular in పాపులర్ terms అంటే ఐఎమ్ థింకింగ్ ఐ వాజ్ క్వైట్ పాపులర్. ఎందుకంటే నన్ను డెప్యూటీ హెడ్ బాయ్ చేశారు నాకు స్కూల్కి. అంతమంది స్టూడెంట్స్లో నన్ను పట్టుకుని డెప్యూటీ హెడ్ బాయ్గా చేశారు. అంటే మీరు అసలు A++ స్టూడెంట్? ఐ నో. అదే విచిత్రం ఏంటంటే ఐ వాజ్ నెవర్ అన్ ఏ స్టూడెంట్. ఐ వాజ్ జస్ట్ అన్ అబవ్ యావరేజ్ స్టూడెంట్. అండ్ ఐ వాజ్ డీసెంట్లీ గుడ్ అట్ స్పోర్ట్స్. ఐ వాజ్ డీసెంట్ అట్ స్పోర్ట్స్. సో ఐ నెవర్ లైక్ రియలీ దేంట్లోనూ ఎక్సలెంట్గా ఉండేవాడిని కాదు, బట్ జస్ట్ అబవ్ యావరేజ్, అలా డీసెంట్ అబవ్ యావరేజ్. అలాంటి వాడిని స్కూల్ డెప్యూటీ హెడ్ బాయ్గా చేశారు. సో I don't know. on voting Yeah, like the teachers and the students have to vote. Like have to vote and they have to take a call. So I think mostly like it's the teachers. So I don't know. Somehow I was voted to be the deputy head boy of the school. So that's kind of a big honor. And నాకెందుకు ఇచ్చారు బాబు అని నేను అనుకునేవాడిని అప్పుడు. ఈ క్రష్లు, గర్ల్ ఫ్రెండ్స్ స్కూల్లో చదువుకునేటప్పుడు యు వర్ ఆల్సో పాపులర్ ఆన్ దోస్ టర్మ్స్? ఉండేవారు. మరీ ఎక్కువ కాదు, కానీ అందరికీ ఒక చిన్న క్రష్ ఉంటుంది. అందరికీ ఉంటుంది, కానీ ఉండకపోతే ఎంతమందికి క్రష్ అన్నది కూడా నా పాయింట్. అది వాళ్ళనే అడగాలి. కానీ ఐ హ్యాడ్ లైక్ మేబీ one crush or something like that. It's nothing major. I had one crush. If the girls had a crush on me, you have to ask them. బట్ మీ నోటీస్కి వచ్చింది, బికాజ్ ఐ కెనాట్ నౌ గో అండ్ నోటీస్కి వచ్చిందండి. 2-3 సార్లు నోటీస్కి వచ్చింది. That a particular girl has a crush on me. It's all part of school, అండి. It's all part of school. ఐ కెన్ సీ ద బ్లష్ ఈవెన్ నౌ, తెలుసా? ఓకే, సో మీ కెరియర్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లిమెంట్, ఒక ఫ్యాన్ మూమెంట్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్ మీరు ఏదన్నా టేస్ట్ చేశారా? అంటే చాలాసార్లు సినిమాలు బాగుంటాయి, సినిమాలు హిట్ అయినప్పుడు లైక్ దట్ ప్రేజ్ అండ్ అప్లాజ్ అండ్ కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య నేను అనగనగా కోసం రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ఇట్ వాజ్ డే బిఫోర్ యెస్టర్డే రోడ్ మీద వెళ్తా ఉన్నాను బైక్ మీద. ఏదో కొత్త బైక్ వస్తే ఊరికే టు టెస్ట్ ఇట్ అవుట్ ఐ వెంట్ ఆన్ రోడ్. ఐ థాట్ నోబడీ రికగ్నైజ్ మీ. ఇంటి బయటే చుట్టూ. సో ఇట్ వాజ్ అన్ ఓపెన్ హెల్మెట్. ఎవరో గుర్తుపట్టారు. అండ్ గుర్తుపట్టి నేను వెళ్ళిపోతా ఉన్నాను. అనగనగాలో నేను విసిల్ చేస్తాను కదా ఆఖర్లో, లైక్ అలా అనగనగా భయ్యా అని విసిల్ కొట్టారు బైక్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ఎగ్జాక్ట్గా అంటే బికాజ్ ఇట్ వాజ్ అనగనగాలో ఇట్ వాజ్ అ సిగ్నేచర్ మూమెంట్ ఆఫ్ అనగనగా. అలాగే చేశాడు ఎవరో ఫ్యాన్ రోడ్ మీద. సో ఇట్ వాజ్ నైస్. సో ఈ ఫ్యాన్ మూమెంట్ గురించి మాట్లాడితే సుమంత్ గారు, నేను కూడా మీకు ఒకటి యాడ్ చేస్తాను. తమ్ముడు ఉన్నాడు నాకు. సో వాడు అప్పుడు 3rd క్లాసో 4th క్లాసో యువకుడు సినిమా చూసి వచ్చాం. అందులో మీరు దేశభక్తి మీరు చూపించిన విధానం, మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే వాడి మీద, హీ వాంటెడ్ టు జాయిన్ ది ఆర్మీ, ద డిఫెన్స్ ఫోర్సెస్. అక్కడ నుంచి వాడి జర్నీ అలా స్టార్ట్ అయ్యి పైలట్గా ఇప్పుడు సెటిల్ అయ్యాడు. బట్ ఆ బేసిక్ ఇన్స్పిరేషన్, చాలా సంవత్సరాలు ఆర్మీలోకి వెళ్ళాలని ట్రై చేసి వాడు ఎగ్జామ్స్ రాసి ఆ బేసిక్ పాయింట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వాజ్ యూ ఇన్ ద ఫిల్మ్ యువకుడు. ఐఎమ్ సో టచ్డ్. నేను కొంపదీసి ఇప్పుడు యాక్టర్ అవుతాడు అనుకున్నాను. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ హీ డిసైడెడ్ టు బికమ్ టు జాయిన్ ఓ వాట్ ఎవర్ దర్ ఇంట్రెస్ట్ ఇన్ డిఫెన్స్ ఫోర్సెస్. వెరీ టచ్. థ్యాంక్ యూ అండి.
లేజీగా ఉంటే ఒక డే ఇంట్లో ఉంటే సుమంత్ స్టైల్ ఆఫ్ అ లేజీ డే ఏంటి? వావ్, గుడ్ క్వశ్చన్. I get up at about shooting లేనప్పుడు I get up at about maybe 7:30, 8. I'm a morning person. నాకు మార్నింగ్ అంటే బాగా ఇష్టం. సమ్టైమ్స్ లైక్ ఈవెన్ షూటింగ్ లేనప్పుడు కూడా I get up at 6, 6:30, మ్యాక్సిమం 7, 8 మ్యాక్సిమం. అండ్ నాకు అట్లీస్ట్ ఒక 2 కప్పులు టీ చేసుకోవాలి, నేనే చేసుకోవాలి. మీరే చేసుకోవాలా? నేనే చేసుకోవాలి, నేనే చేసుకుని షుగర్ లేకుండా, షుగర్ పాలు లేకుండా, పాలు తక్కువ, షుగర్ తక్కువ. అండ్ 2 కప్పులు టీ, 2 గంటలు నేను మా గార్డెన్లో కూర్చుంటాను ఏమీ చేయకుండా, ఏదో అలా మొక్కలను చూసుకుంటా, ఆకులను చూసుకుంటా. లైక్ అది ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందో నాకు తెలీదు. మా తాతగారికి బాగా ఇంట్రెస్ట్. నాకు ముందు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బహుశా ఇప్పుడు కోవిడ్ టైం అప్పటి నుంచి నాకు గార్డెనింగ్ పట్ల లైక్ ఈ మా ఇంట్లో ఇట్స్ బికమ్ అ హాబీ. సో లేజీగా ఒక 2 గంటలు గార్డెన్లో కూర్చుంటాను, ఆ మొక్కలు ఏదో కట్ చేస్తాను, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటాను. దాని తర్వాత ఒక 2 గంటలు వర్కౌట్ చేస్తాను. ఐ గెస్ ఇట్స్ నాట్ లేజీ, వర్కింగ్ అవుట్ ఇస్ నాట్ లేజీ, బట్ ఆ వర్కౌట్లో కూడా చాలా ఇట్ విల్ బీ లైక్ ఒక వెయిట్స్ చేస్తూ, ఒక సినిమా చూస్తూ, లైక్ యూనో ఏదో షో చూస్తూ, పాడ్కాస్ట్ వింటూ, like about a 2-hour workout time. Then I'll have like a lazy, like light lunch. No, actually my lunch is very heavy. I just have a lazy home food. I like home food. Then enter my home theater. ఇప్పుడు అందులో కూడా మీ చెయ్యి ఉంటుందా షూటింగ్? లంచ్ లో కూడా? లంచ్ లో లేదు. అంటే లైక్ ఐ హ్యాడ్ అ కుక్ ఫర్ అ వెరీ మెనీ ఇయర్స్, ఫ్యామిలీ కుక్. I treat her like my sister. She's like my family member. And I just like plain good home food, and హెల్దీగానే తింటాను. 80% ఆఫ్ ద టైమ్ హెల్దీగానే తింటాను. అండ్ దెన్ ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద హోమ్ థియేటర్, లైక్ వాచింగ్ వాచింగ్ మూవీస్ ఆర్ షూటింగ్ లేనప్పుడు ఐఎమ్ ఆల్మోస్ట్ ఇన్ మై హోమ్ థియేటర్ ఫర్ సంథింగ్ లైక్ 5 or 6 hours. సో అలాగే టైం స్పెండ్ అయిపోతుంది. అండ్ సినిమాలకు వెళ్తాను. సినిమాలు ఏమైనా బాగుంటే వింటే నేను థియేటర్కి వెళ్ళి చూసే టైప్ని. మార్నింగ్ షోకి వెళ్ళిపోతాను నేను. అంటే జనరల్గా వీక్ డే మార్నింగ్ షోస్లో క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఒక మాస్ పెట్టి ఎవరైనా తీసుకెళ్తారా, లేకపోతే మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని మీరే వెళ్ళిపోతారా? యా, సమ్టైమ్స్ ఐ గో విత్ మై ఫ్రెండ్స్ అండ్ సమ్టైమ్స్ మెనీ టైమ్స్ ఐ గో అలోన్ ఆల్సో. యా, ఐ లైక్ గోయింగ్ అలోన్. లైక్ ఎందుకంటే మూవీస్ ఇస్ జస్ట్ అ one-on-one ఎక్స్పీరియన్స్ కదా. పక్కన వాడితే మనం ఎప్పుడు మాట్లాడతామండి. నాకు like, you know, so sometimes I go with my friends, sometimes I go with, alone, but that's about it. And my sister illu, like, you know, it's 5 minutes away. I go spend time with her and my dad and my niece, so that's about it. ఓకే. సో ఇప్పుడు మీరు ఒకవేళ యాక్టింగ్ చేయకుండా ఉండుంటే, మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చి ఉండకపోతే, వాట్ వుడ్ హ్యావ్ బిన్ యువర్ అదర్ ఆప్షన్ అండి? దానికి మీరు పర్ఫెక్ట్ అని అనుకుంటారా? What would have been that? Something in the film business అండి, something in the film business. ఏదో స్టూడియోలో బహుశా I would be working in the studio in some capacity. ప్రొడక్షన్ కానివచ్చు, లేకపోతే ఫిల్మ్ స్కూల్లో, మాకు ఫిల్మ్ స్కూల్ కూడా ఉంది. మేబీ సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ స్కూల్. It would have been something in the administration side or the production side, something in our studio. For sure. సో ఇప్పటి నుంచి మనం అడిగే క్వశ్చన్స్ ర్యాపిడ్ ఫైర్ లాగా అనుకుందాము. అండ్ వీలైతే వన్ వర్డ్ చెప్పడానికి ట్రై చేయండి. అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నేను మళ్ళీ అడుగుతాను. ముందరే చెప్పేసాను మీకు దాని గురించి ఎక్స్టెన్షన్. ఓకే. అండ్ వీలైనంత ఫాస్ట్గా విల్ హ్యావ్ ఇట్ ఆఫ్. యా. ఓకే. సో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇన్ స్కూల్ అండ్ వై? హిస్టరీ. ఎందుకు? జస్ట్ ఇంట్రెస్టింగ్. అంటే హిస్టరీ ఇంట్రెస్టింగ్ అంతే. ఓకే. ఎప్పుడన్నా స్కూల్ని బంక్ చేశారా మీరు? బంక్ చేసి బయటికి వెళ్ళడాలు, ఫ్రెండ్స్తో సినిమాలకి వెళ్ళడాలు లాంటి పనులు ఏమన్నా చేశారా? యా, ఆఫ్ కోర్స్. అది చేయకపోతే ఎలాగా? ఏ సినిమా బంక్ కొట్టి వెళ్ళారు స్కూల్? ఎక్కువ బంక్ కొట్టి చూసిన సినిమా మా మామయ్యది గీతాంజలి అనుకుంటా. గీతాంజలి అండ్ శివ. తెలిసిందా ఇంట్లో అప్పుడేమన్నా? తెలిసేలాగా ఎందుకు బంక్ కొడతా ఉంటారా? మా సినిమాలే చూస్తున్నారు కదా అని బహుశా పట్టించుకునే వాళ్ళు కాదేమో. నాకు నిజంగా తెలియదు బంక్ కొడుతున్నాం అనేది. అంటే ప్లాన్ ఏంటంటే అప్పుడప్పుడు బంక్ కొట్టాలి.
అంటే రెగ్యులర్ నేను అప్పుడప్పుడు బంక్ కొట్టే టైప్ని. రెగ్యులర్గా బంక్ కొడితే అది పేరెంట్స్కి వెళ్తుంది ఆ న్యూస్. అప్పుడప్పుడు బంక్ కొడితే లైక్ తెలియదు కదండి, నో ప్రాబ్లం. ఓకే. సో మీకు వచ్చినటువంటి ఒక ఫన్నీయెస్ట్ పనిష్మెంట్ ఏమన్నా గుర్తుందా? అసలు వచ్చాయా మీకు ఏమన్నా పనిష్మెంట్స్? వచ్చాయండి స్కూల్లో. అప్పుడు స్కూల్లో పుష్టిగా ఇచ్చేవారు కదా పనిష్మెంట్లు. దెబ్బలు పడ్డాయా మీకు కూడా? చిన్నప్పుడు పడినాయి స్కూల్లో. అండ్ అంటే అప్పుడు అలవాటు కదా. ఇప్పుడు దిస్ వాజ్ మెనీ ఇయర్స్ అగో. సో ఇప్పుడు ఇట్స్ నాట్ అలౌడ్ అండ్ ఇప్పుడు కొట్టడానికి ఇప్పుడు ఇట్స్ ఫ్రౌండ్ అపాన్. బట్ అప్పుడు పడినాయి. అండ్ ఏమంటారు, గోడకు డెప్యూటీ హెడ్ బాయ్ మీకు కూడా అంటే దాని ముందు, అంటే డెప్యూటీ హెడ్ బాయ్ నేను 12th క్లాస్లో, కానీ దాని ముందు ప్రీఫెక్ట్లు కొట్టడం అదంతా జరిగినాయి. కొట్టడాలు లైక్ పనిష్మెంట్లు అప్పుడప్పుడు పెద్ద ఎక్కువ కాదు, స్మాల్. లేకపోతే అసెంబ్లీకి లేట్గా వచ్చినందుకు లైక్ యునో లైక్ ఫ్రాక్ జంప్స్, గోడ కుర్చీయో అలా అప్పుడప్పుడు జరిగినాయి. సో హోంవర్క్ చేసేవారా మీరు? రెగ్యులర్గా హోంవర్క్ చేసి స్కూల్కి వెళ్ళే వాళ్ళ? అసలు మీకు హోంవర్క్ ఇచ్చేవాళ్ళ ఆర్ మీ హోంవర్క్ వేరే వాళ్ళు చేసేసేవాళ్ళ? లేదు, నేనే చేసేవాడిని అండి. నేనే చేసేవాడిని. సిన్సియర్ అంటే ఓకే, జస్ట్ ఓకే, నాట్ ఓవర్లీ. ఎగ్జామ్స్ అంటే నైట్ అవుట్లు చేసి చదివేడాలు, అసలు టాపింగ్ హైయెస్ట్ వచ్చేయాలన్న కసితో చదవడాలు అట్లా ఏం కాదు. అంటే మైండ్లో ఆశ ఉండేది కానీ వచ్చేది కాదు, ఏం చేయను. ఇంకా స్కూల్ టాపర్ అయిపోదాం, లైక్ ఐఐటి ర్యాంక్ ఫస్ట్ రావాలి, అన్ని కోరికలు ఉంటాయండి, రావాలి కదా, రావు కదా. ఆ కెపాసిటీ లేదు నాకు, అంత కెపాసిటీ లేదు చదువు పట్ల. అసలు ఎంత ఆనెస్ట్గా, ఎంత హంబుల్గా ఒప్పేసుకుంటూ చెప్తున్నారంటే ఎంత బాగుందో. స్కూల్ బెల్ మెమరీ ఏదన్నా ఉందా మీకు? ఒక పక్క లంచ్ అయిన తర్వాత పోస్ట్ లంచ్ క్లాసెస్ అన్ని నిద్ర వస్తూ ఉంటాయి. స్కూల్ బెల్ ఎప్పుడు కొడతారా, ఎప్పుడు స్కూల్ అయిపోతుందా అని వెయిట్ చేసిన వాళ్ళలో నేనైతే అసలు ఐ వుడ్ టాప్ ది లిస్ట్ అనమాట. అలా మీకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఒక స్కూల్ బెల్ ఎక్స్పీరియన్స్? నాకు లంచ్ టైం అంటే బాగా ఇష్టం అండి. మా స్కూల్లో, మా పబ్లిక్ స్కూల్లో లంచ్ చాలా బాగుండేది. సో లంచ్ బెల్ కొట్టినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని నేను. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు స్కూల్ అయినప్పుడు లైక్ క్లాసెస్ అయిపోయి స్పోర్ట్స్ టైం వచ్చినప్పుడు అదంతా లైక్ ఐ యూజ్డ్ టు ఫీల్ గుడ్. ప్రోగ్రెస్ కార్డ్ ఇంటికి రాగానే చూసి అక్షంతలు పట్ట సందర్భాలు ఉన్నాయా? మీరు ఎటకారంగా చెప్తున్నారు అక్షంతలు అని. అక్షంతలు అంటేనే పడిని అంటే అప్పుడప్పుడు మరీ ఎక్కువ కాదు, అప్పుడప్పుడు. అంటే నేను కొంచెం మ్యాథ్స్లో వీక్. సో అంటే మరీ కన్సిస్టెంట్గా ఫెయిల్ అయ్యే రకం అలా కాదు నేను. సో జస్ట్ అలా ఒక ఫస్ట్ క్లాసు డిస్టింక్షన్ మధ్యలో ఎక్కడో ఉండేవాడిని. లైక్ జస్ట్ అబౌట్ ఐ వాజ్ అ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఆ ర్యాంక్లన్నీ ఇంకా ఉన్నాయా? ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఉంది కదా, ర్యాంకింగ్ సిస్టమ్ తీసేసారు, ఇప్పుడు వేరేగా ఉంది కదా. బట్ ఐ వాజ్ అబౌట్ అ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. గ్రేడ్స్ ఉన్నాయి ఇప్పుడు, సంవత్సరం అయిపోయిన తర్వాత బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అని ఇస్తున్నారు. ఐ వాజ్ అ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అప్పుడప్పుడు కొంచెం ఫెయిల్ అయినప్పుడు కొన్ని మీరు చెప్పినట్టు అక్షంతలు పడినాయిలేండి. బట్ మా తాతగారి దగ్గర నుంచి కాదు, మా ఫాదర్ దగ్గర నుంచి, మా అమ్మ దగ్గర నుంచి పడేవి. చదవకపోతే ఎట్లాగా, చదవాలి లైట్గా అంతే. మీరు ఏదైనా ఒక క్రిటిసిజం రాగానే సీరియస్గా తీసుకుంటారా, లేకపోతే యూ వర్క్ ఆన్ ఇట్, బుర్ర పగిలిపోయి అంత ఆలోచించేసేసి ఏం చేయాలి అని చెప్పి ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీయా, లేకపోతే తిట్టారా, వదిలేమా, జరిగిందా, నా స్పేస్లోనే ఉన్నానా అనుకునే టైపా? అంటే క్రిటిసిజం అనేది సహజమే, ఎందుకంటే మనం కొన్నిసార్లు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఆల్సో హెల్ప్స్ సో మచ్. సమ్టైమ్స్ నేను క్రిటిసిజం విన్నప్పుడు నేను కొంచెం ఆలోచిస్తానండి. నేను ఎప్పుడు పర్సనల్గా తీసుకోను, ఎందుకంటే ఎస్పెషలీ ఈ లైన్ ఆఫ్ వర్క్లో ఉన్నప్పుడు మరీ పర్సనల్గా ఏమీ తీసుకోకూడదు. అప్పుడప్పుడు కొన్ని ఉన్నా కూడా నేను కొంచెం లైట్గా తీసుకుంటాను. ఈ వృత్తిలో ఉన్నప్పుడు ఇది సహజమే, యువర్ పాపులర్ సెలబ్రిటీ, యువర్ గోయింగ్ టు బి టాక్డ్ అబౌట్ అనే మైండ్ సెట్ పెట్టుకుంటే నేను ఎక్కువ సోషల్ మీడియాని చూసే రకాన్ని కాదు, ఇంటర్నెట్లో నా గురించి ఏం రాస్తున్నారని రకం కాదు. బట్ ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నాకు వినిపిస్తే, నాకు అది లెజిటిమేట్ అని అనిపిస్తే నేను డెఫినెట్గా ఐ విల్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. బట్ నేను తెగ ఫీల్ అయిపోను నేను ఇది, ఎందుకంటే నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రిటిసిజం సుమంత్ గారు, వాట్ ఐ మెంట్ వాజ్ యూ టేక్ లైఫ్ సీరియస్లీ ఆర్ జస్ట్ యాక్సెప్ట్ ఇట్ ద వే ఇట్ కమ్స్ అలాగా.
బికాస్ కొన్నిసార్లు మనం ఇలా అనుకోవాలి ఇలా చేయాలి అని ప్లాన్ చేసేసి లైఫ్ అది జరగకపోతే విపరీతంగా డిప్రెస్ అయిపోయి Yeah. యునో సమ్ పీపుల్ విల్ బి వెరీ సెన్సిటివ్ Yeah. సమ్ పీపుల్ ఏదైనా సరే నథింగ్ ఈస్ గోయింగ్ టు హార్మ్ మీ No, అనుకునే టైప్ you have వాట్ to- కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఆర్ యూ I think I'm somewhere in between. I'm kind of balanced. అన్ని మిడిల్ లోనే ఉంటారా అంటే మీరు? మరీ లైట్గా ఇది తీసుకోకూడదు, మరీ సీరియస్గా కూడా ఎక్కువ తీసుకోకూడదు. కొన్ని విషయాలు ఆఫ్ కోర్స్ తీసుకోవాలండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. బట్ ఐ లుక్ ఎట్ థింగ్స్, ప్రతి విషయాన్ని ఎవ్రీథింగ్ ఇన్ కాంటెక్స్ట్ ఏమంటారు, దానికి సంబంధించిన ఆ కాంటెక్స్ట్లో నేను చూస్తాను. అంటే నేను మరీ సీరియస్గా తీసుకోను, మరీ లైట్గా కూడా తీసుకోను. నేను అంటే మీరు ఓవర్ థింక్ కాదు అలా అని చెప్పి ఓవర్ థింకర్ కాదు అలా అని చెప్పి అసలు అలా ఆలోచించకుండా పట్టించుకునే రకం కూడా అలా ఆ రకం కూడా కాదండి, మధ్యలో ఎక్కడో ఉంటాను నేను. అంటే లైక్ ఐ థింక్ అబౌట్ థింగ్స్. అంటే మనం అన్నీ కంట్రోల్ చేయలేమండి. వాట్ ఐ కెన్ కంట్రోల్ ఐ థింక్ అబౌట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సే సమ్మన్స్ రైటింగ్ సంథింగ్ అబౌట్ మీ, ఐ రియలీ కాంట్ కంట్రోల్ దట్. సో ఐ కైండ్ ఆఫ్ టేక్ దట్ లైట్లీ. హర్టెడ్ అబౌట్ ఇట్ Like maybe I don't know. I don't really like think about it so much. It depends on what is said and what is written. Like obviously కొంచెం ఫీలింగ్ ఉంటుంది, బట్ నేను మరీ అంత ఎక్కువ తీసుకునే రకం మాత్రం కాదు. దేవుడు నమ్ముతారా మీరు? ఐఎమ్ అన్ అగ్నాస్టిక్ అండి. ఒక హయ్యర్ పవర్ ఉందని నేను నమ్ముతాను. అది దేవుడా లేకపోతే ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఐఎమ్ నాట్ అన్ అగ్నాస్టిక్. అగ్నాస్టిక్ అనేది నో, ఐఎమ్ సారీ, ఐఎమ్ అన్ అగ్నాస్టిక్. You are an exact. ఐఎమ్ నాట్ అన్ ఏథియస్ట్. Correct. ఏథియస్ట్ అంటే దేవుడు లేడు అని క్లియర్గా దట్స్ ద ఫీలింగ్. ఐఎమ్ నాట్ అన్ ఏథియస్ట్. దేవుడు ఉండొచ్చు, ఒక హయ్యర్ పవర్ ఉండొచ్చు, అంటే ఉండకపోవచ్చు. పొద్దున్న లేచిన వెంటనే దండం పెట్టుకోవడాలు, గుళ్ళకి వెళ్ళడాలు, ఈ సినిమా లేదండి, కానీ ముందర చాలా మంది వెళ్తూ ఉంటారు కదా గుళ్ళకి లేదండి, వెళ్ళడాలు. నేను ప్రత్యేకంగా చేయను. ఐఎమ్ నాట్, నేను రిచువల్స్ అనేది నేను ప్రత్యేకంగా నేను స్వయానా ఫాలో అవ్వను. కానీ మా వెల్ విషర్స్ కానీ సినిమా ఏదో ముహూర్తం పూజ ఉన్నా కానీ లైక్ అవన్నీ నేను ఏమంటారు సిన్సియర్గా చేస్తానండి అది. బికాజ్ ఐ బిలీవ్ వీ డోంట్ నో ఎవ్రీథింగ్. ఏదో ఒక హయ్యర్ పవర్ ఉంది, అది ఏంటో నాకు తెలీదు, కానీ ఐఎమ్ మైండ్ఫుల్ ఆఫ్ దాట్. యూ మైండ్ఫుల్ అబౌట్ ఇట్. యా. మీరు ఎక్కువ సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టపడతారా? లైక్ హెల్పింగ్ సంబడి హూ ఇస్ ఇన్ నీడ్ అలాంటివి యూజువలీ చేసినా చెప్పరు కొంతమంది. Yeah. బట్ నేను ఈ పాయింట్ ఎందుకు అడుగుతున్నాను అని అంటే బికాజ్ ఆ క్వాలిటీ కనుక ఒకవేళ యూ నెవర్ నో వెన్ దట్ క్వాలిటీ ఇన్స్పైర్స్ అదర్ పీపుల్ ఆల్సో. యూ బిలీవ్ ఇన్ దట్ అని అడుగుతున్నా. ఐ డూ టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ అండి. అంటే అన్నిటికీ చేయలేము, కానీ వాట్ ఎవర్ ఆపర్చునిటీ కమ్స్ మై వే నేను ఐ డెఫినెట్లీ డూ వాట్ ఐ క్యాన్. నా స్తోమతకి నేను ఏం చేయగలను నేను చేస్తానండి. చేస్తున్నారా అలా ఆల్రెడీ? యా, చేస్తానండి. లైక్ ఐ హ్యావ్ సమ్ ఫ్యూ స్కాలర్షిప్స్ ఫర్ సమ్ కిడ్స్. నైస్. Then I have like I do small things like I adopt certain like రోడ్ మీద కుక్కకి ఏమైనా దెబ్బ తగిలితే లైక్ ఐ కాల్ లైక్ వెటనరీ హాస్పిటల్ అండ్ హ్యావ్ ఇట్ చెక్డ్ అవుట్ అండ్ దాన్ని కొంచెం ఐ మేక్ షూర్ లైక్ అది హెల్తీగా ఉందా లేదా. స్మాల్ థింగ్స్ లైక్ దిస్. బట్ యా, ఐ హ్యావ్ అ రీజనబ్లీ helping nature is what I feel. వండర్ఫుల్. సో టు కంక్లూడ్ అవర్ ఇంటర్వ్యూ అండి, అనగనగాకి రిలేట్ అవుతూ ఆడియన్స్కి ఈ ఫిలిం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ విచ్ ఇస్ ప్రివైలింగ్ ఆర్ టు ఆల్ ది ఫాదర్స్ అవుట్ దేర్ ఆర్ అబౌట్ ద ఫిలిం ఆడియన్స్ని చూడండి అని డెఫినెట్గా చెప్తూ వాట్ వుడ్ యూ లైక్ టు యాడ్ టు అవర్ ఇంటర్వ్యూ యాజ్ అ కంక్లూజన్ నోట్? వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు, ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఒక తృప్తి ఉంది. ఎందుకంటే మేము ఈ సినిమా ఏమంటారు, నాకు ఈ స్క్రిప్ట్ చదివినప్పటి నుంచి నాకు ఈ సినిమా మీద ఒక మంచి ఫీలింగ్ ఉంది. ఇట్స్ పాజిటివ్గా ఉంటుంది, ఒక సక్సెస్ అవడానికి మంచి అవకాశం ఉందని. అది జరిగినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ అంటే ఇంత ఓవర్వెల్మింగ్గా ఉంది అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ రీడింగ్ మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్. నేను జనరల్గా సోషల్ మీడియా ఐ డోంట్ ఫాలో మచ్, బట్ సినిమా టైం అప్పుడు లైక్ యూ హ్యావ్ టు రీడ్ లైక్ సర్టన్ థింగ్స్ వాట్స్ బీయింగ్ రిటన్ అబౌట్ యూ అండ్ ఆల్ దాట్. అండ్ జనరల్గా ద రెస్పాన్స్ హ్యాస్ బిన్ సో పాజిటివ్, సో ఓవర్వెల్మింగ్. అందరికీ నా కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. అండ్ చూడని వారు తప్పకుండా ఈటీవీ విన్లో
చూడండి. అండ్ ఇట్స్ అ ఫిల్మ్ దట్ మేము చాలా ఏమంటారు మనసుతో చేసిన సినిమా. అండ్ మీ మనసుని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము. అని ఆకట్టుకుంటుంది. ఆల్రెడీ ఆకట్టుకునేసింది. చాలా చూడని వాళ్ళు డెఫినెట్లీ చూడని వారు తప్పకుండా చూడండి. వండర్ఫుల్ అండి. సో మోర్ పవర్ టు యూ సుమంత్ గారు. మెనీ Thank మోర్ you. సక్సెస్ స్టోరీస్ ఆన్ యువర్ వే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్లీ బీయింగ్ హియర్.